శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి బంధులారా, ప్రతి సంవత్సరం షిరిడీలో కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొన్ని సత్సంగ కార్యక్రమాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో, మదనపల్లిలో కొన్ని ప్రాంతాల్లో సత్సంగాలు నిర్వహించడం అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రణాళికగా పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా దసరా సందర్భంగా జరిపాం. ఇప్పుడు వేసవి సెలవుల్లో మరలా అదే కార్యక్రమాన్ని పెడుతూ ఉన్నాం. అంటే సత్సంగ మహోత్సవం పేరుతో ఏప్రిల్ 27, 28, 29, 30 ఆ 4 రోజుల్లో షిరిడీలో కరివెన బ్రాహ్మణ సత్రం మనందరికీ పరిచయం ఉంటుంది. అంటే ఓల్డ్ భక్త నివాస్కి ఎదురుగా ఉంటుంది. కరివెన బ్రాహ్మణ సత్రంలో వారు మనకు ఉచితంగా డార్మెటరీ ఇస్తున్నారు, ఎలాంటి ఫీజు లేకుండా. కాబట్టి ఆ డార్మెటరీలో మనం సత్సంగ కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం 4 రోజుల పాటు. కాబట్టి ఆ డార్మెటరీలో మనకు మ్యాక్సిమం 80 మంది, 100 మంది లోపలే పడతారు. కాబట్టి ఆ లోపలే మనం భక్తులు ఉండేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ సత్సంగ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనాలి అంటే, ఎవరైతే సత్సంగాల మీద ఆసక్తి ఉంటుందో, అనురక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆహ్వానం చెప్తున్నాం. ఎందుకంటే షిరిడీకి వెళ్ళిన తర్వాత టూర్లకు వెళ్ళే ప్లాన్ చేస్తారు చాలామంది. త్రయంబకేశ్వరం అని, అజంతా, ఎల్లోర్ అని అలా వెళ్ళినప్పుడు సత్సంగానికి కూర్చునే అవకాశం ఉండదు. అందువల్ల అలా కాకుండా కేవలం 2 లక్ష్యాలతో, 1 బాబావారి దర్శనం, 2 సత్సంగాలు. బాబావారి దర్శనాన్ని ఉదయం సాయంత్రం 2 పూటలా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సత్సంగాలకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ముందుగానే ఇస్తాం. దాని ప్రకారం సత్సంగ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కాబట్టి సత్సంగ ప్రియులు ఎవరైతే ఉంటారో వారి కోసం మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఎలా హాజరు కావాలి, ఎలా పాల్గొనాలి అంటే సింపుల్. మీకు గనక ఆ రోజుల్లో వీలు పడి సెలవుల్లో మేము బాబా సన్నిధిలో ఉండాలి అని అనుకుంటే కనుక, సత్సంగాలు వినాలనుకుంటే కనుక సింపుల్గా 9550012412 అనేటువంటి నా నెంబర్కి మీరు కాల్ చేసి మీ వివరాలు చెప్తే అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 విషయాలు ఉంటాయి. ఒకటి వసతి సౌకర్యం. వసతి సౌకర్యానికి సంబంధించి ఒక ఆప్షన్ ఏంటంటే, కరివెన బ్రాహ్మణ సత్రంలో వారు మనకు అద్భుతమైనటువంటి రూములు అక్కడ ఉన్నాయి, ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సత్రం అనగానే అవేదో మామూలుగా ఉంటాయని అనుకోవద్దు. బ్రహ్మాండంగా సోఫిస్టికేటెడ్గా ఉండేటువంటి వసతి సౌకర్యం ఉంటుంది. వారు పర్ హెడ్ 300 తీసుకుంటారు. 4 రోజులకి నాన్ ఏసీ అయితే కనుక 1200 రూపాయలు అవుతుంది. అదే ఏసీ అయితే కనుక పర్ హెడ్ 500, 2000 అవుతుంది. కాబట్టి ఎవరికైతే నాన్ ఏసీ అకామిడేషన్ కావాలో వాళ్ళు 1200 రూపాయలు వసతి కోసం మనకు కట్టాలి. ఏసీ అయితే కనుక 2000 రూపాయలు కట్టాలి. లేదు, కరివెన బ్రాహ్మణ సత్రంకి నేరుగా కూడా మీరు ఫోన్ చేసి అక్కడ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఉంటుంది. రెండవది, లేదు మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వసతి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి మేము వెళ్ళి దిగుతామంటే కూడా ఇబ్బంది లేదు. మీరు అక్కడ దిగినా వెళ్ళి దిగవచ్చు. అక్కడి నుంచి మన సత్సంగ కార్యక్రమానికి హాజరు కావచ్చు. అయితే ముందుగా మనం రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి చెప్పడం అనేది ఒకటి, వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ఒకటి. ఈ 2 ప్రధానమైన అంశాలు. మూడవది రిజర్వేషన్ చేసుకోవడం. ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీలకి ఈ నెల ఫిబ్రవరి 25వ తేదీ చార్ట్లు ఓపెన్ అవుతాయి. కాబట్టి మనం ఆ రోజుకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే వేసవి సెలవులు కాబట్టి ఎక్కువ రద్దీగా ఉంటుంది, ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, దొరకడానికి కష్టం అవుతుంది. అందువల్ల ప్రారంభంలోనే చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 8 గంటలకి ఓపెన్ అవుతుంది రిజర్వేషను. వెంటనే మనం చేయించుకోవచ్చు. ఇది 27 షిరిడీకి వెళ్ళాలంటే మనం 26 చేసుకోవాలి. ఏప్రిల్ 26 చేసుకోవాలంటే ఫిబ్రవరి 25వ తేదీ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా తిరిగి వచ్చేటప్పుడు ఏప్రిల్ 30 తిరిగి వస్తాం కాబట్టి దానికి మార్చి 1వ తారీఖున రిజర్వేషన్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఆ డేట్లో రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆన్లైన్లో కానీ మీరు చేసుకోవచ్చు. కాబట్టి సాయి బంధులారా, ఎవరైతే ఈ షిరిడీ యాత్రలో పాల్గొని సత్సంగ మహోత్సవంలో పాల్గొని 4 రోజుల పాటు సాయి సన్నిధిలో, సాయి యొక్క నామస్మరణలో, సాయి దర్శనం చేసుకుంటూ, సాయి ధ్యానం చేసుకుంటూ ఎవరైతే గడపాలని అనుకుంటారో వారు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ కర్లపూడి ఫౌండేషన్ అన్నది కేవలం సత్సంగాలను ఏర్పాటు చేయడం, అలా వచ్చిన వారందరికీ సత్సంగ జ్ఞానాన్ని అందించడం వరకే బాధ్యత తీసుకుంటూ ఉంది.
వసతి ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా రిజర్వేషన్ చేసుకోవడం కానీ అంతా వ్యక్తిగతంగా ఎవరికి వారు బాధ్యత తీసుకోవాలి. అయితే కరివేన బ్రాహ్మణ సత్రంలో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారికి మాత్రం బాధ్యత తీసుకొని వారికి ఏర్పాటు చేయడం మాత్రం జరుగుతుంది. గత సంవత్సరంలో అద్భుతంగా జరిగిన దసరా మహోత్సవాల్లో మరలా ఇది రెండవసారి ప్లాన్ చేస్తున్నాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా 100 మందికే అవకాశం ఉంది కాబట్టి ముందుగా త్వరపడి ఒక నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 25 లోపల ఒక నిర్ణయం తీసుకొని చెప్పాలి. మీరు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ వివరాలన్నిటి మాకు తెలియజేసినట్లయితే మేము అక్కడ సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మనకి లిమిటెడ్గా ఉంటుంది, డార్మెటరీలో లిమిటెడ్ పర్సన్స్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం లేదు కాబట్టి ముందుగానే ఎవరెవరు వస్తారో తెలుసుకోవాలన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి సాయి బంధువులారా, మనం ఎన్నోసార్లు షిరిడీకి వెళ్తుంటాం, బాబావారి దర్శనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి బాబావారి దర్శనంతో పాటుగా సత్సంగాలు చాలా ప్రధానంగా మనం తీసుకోవాలి. సత్సంగాలు వినడము, బాబావారి స్మరణ చేయడం, ఆయన సన్నిధిలో ఉండడం అన్నది ప్రత్యేకతగా భావించి మీరు కనుక హాజరవ్వాలి అనుకుంటే కనుక కింద ఇచ్చినటువంటి ఒక నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ వివరాలు తెలియజేయండి. ఇంకేదన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. నమస్కారం.